హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీల. ఈరోజు రెసిపీ వచ్చేసి టొమాటో పచ్చిమిర్చితో ఒక మంచి రుచిగల పచ్చడి అయితే చూపించబోతున్నానండి. ఈ పచ్చడికి ఎన్ని మాటలు చెప్పినా తక్కువ అనిపిస్తుంది, అంత బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తిన్నారంటే చాలా కమ్మగా రుచిగా తృప్తిగా తినేయచ్చండి. ఈ పచ్చడి ముందర ఏ కూరలు కూడా అవసరం లేదు, అంత కమ్మగా ఉంటుంది. చెయ్యడం చాలా సింపుల్ అయినా బట్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. మీరు ఒక్కసారి ఈ పచ్చడి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని ఖచ్చితంగా తింటారు, అంత బాగుంటుంది. ఫ్రెండ్స్, మరి ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫ్రెండ్స్, పచ్చడి తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి. ఈ పచ్చడికి నూనె అయితే కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. మీకు నూనె ఎక్కువ అనిపిస్తే కాస్త తగ్గించుకోండి. నూనె వేడయ్యాక ఇందులోకి ఒక 5 టమోటాలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పచ్చడికి టమోటాలు ఎర్రగుండి టమోటాలను వేసుకోండి, పచ్చడి రుచి చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి ఒక 8 వరకు వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు వచ్చేసి ఒక 8 వరకు వేసుకుంటున్నానండి. కొన్ని పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ ఉంటాయి, కొన్ని కారం తక్కువ ఉంటాయి. వాటిని బట్టి మనం పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. ప్యాన్కి మూత పెట్టేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఈ టమోటాలను పచ్చిమిరపకాయలను బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి ఈ విధంగా కలుపుకుంటూ ఈ పచ్చిమిరపకాయలు టమోటాలు పచ్చివాసన వెళ్ళిపోయేదాకా బాగా వేయించుకోవాలండి. చూడండి, టమోటాలను పచ్చిమిరపకాయలను వెల్లుల్లిని అంత బాగా నూనెలో ఈ విధంగా బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. టమోటాలకున్న పైన స్కిన్ అంతా పక్కకు వచ్చేసింది చూడండి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్నారంటే పచ్చడి టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేయించి పెట్టుకున్న టమోటాలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిని అంతా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మీకు కావాలంటే ఈ పచ్చడి రోట్లో అయినా దంచుకోవచ్చండి, ఒక్కొక్కటిగా వేసుకొనైనా రోట్లో దంచుకోవచ్చు. నేనైతే మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. వేయించుకున్నవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగ్గట్లు సాల్ట్ అయితే వేస్తున్నాను. తర్వాత ఇందులోకి కొత్తిమీర అయితే వేసుకోవాలి, కొద్దిగా ఎక్కువనే వేస్తున్నానండి. వేసుకున్నాక కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా వేసుకున్నారంటే ఈ పచ్చడి అంత టేస్ట్ బాగుండదు. నేను మిక్సీ వేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి. మనం వేయించుకున్నవన్నీ అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలి, అప్పుడే ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు పచ్చడి మిక్సీలో వేసుకొని చేసుకున్నప్పుడు మెత్తగా కాకుండా ఈ విధంగా రావాలంటే మిక్సీ వేసేటప్పుడు ఆపి వేసుకున్నారంటే ఇలా తయారు చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని ఒక్కసారి పలిసిచ్చేయండి, చాలు, సరిపోతుంది. చూసారు కదా, ఒక్కసారి పలిసిచ్చామంటే ఇవన్నీ మెత్తగా కాకుండా ఈ విధంగా పచ్చడి అయితే వస్తుందండి. చూసారు కదా, సింపుల్గా టేస్టీగా పచ్చడి ఎలా తయారు చేసుకున్నామో. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి వేసుకొని కలుపుకొని తిన్నారంటే ఎంతో రుచిగా కమ్మగా ఉంటుందండి. టొమాటో నువ్వుల పచ్చడిని సింపుల్గా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని కలుపుకొని తిన్నారంటే చాలా అద్భుతంగా మంచి రుచిగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మరి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పచ్చడిని తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఇలా ఇవన్నీ దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ నువ్వులు కూడా బాగా చిటపటలాడేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి, అప్పుడే మాడిపోకుండా అన్నీ బాగా ఈవెన్గా బాగా వేయించుకోవచ్చు. మంట సిమ్లోనే పెట్టుకొని వేయించుకున్నాం కాబట్టి ఎక్కడ మాడిపోకుండా అన్నీ ఈవెన్గా ఈ విధంగా బాగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులోకి ఒక 15 వరకు పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోండి. ఇలా కట్ వేసుకోవడం వల్ల నూనెలో వేయించేటప్పుడు పచ్చిమిరపకాయలు చిట్లిపోకుండా ఉంటాయండి. తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని పచ్చిమిరపకాయలను కూడా దోరగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలని ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక 4 మీడియం సైజులో టమోటాలను కట్ చేసుకొని వేసుకోవాలి.
ఈ పచ్చడి కోసం టమోటాలు బాగా ఎర్రగుండి టమోటాలను తీసుకోండి, పచ్చడి టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇందులోకి కొద్దిగా చింతపండును అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 4 వెల్లుల్లి కూడా పుట్టు తీసేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి సాల్ట్ అయితే పచ్చడికి సరిపడంత సాల్ట్ వేసుకొని కలుపుకుంటూ టమోటాలు పచ్చిమిరపకాయలను పచ్చివాసన వెళ్ళిపోయేదాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఇలా ఒకసారి మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ టమోటా అలాగే పచ్చిమిరపకాయలు బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన వెళ్ళిపోయి టమోటా కాస్త మెత్తగైనంత వరకు ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది. చూసారు కదా, పచ్చిమిరపకాయలు టమోటాలు బాగా వేయించేసుకున్నామండి. టమోటాలు అంతా చూడండి మెత్తగా అయిపోయినాయి బాగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. తర్వాత పచ్చడి చేయడం కోసం ఒక చిన్న మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు ధనియాలను అవన్నీ ఇందులోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా ఉండాలి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి టమోటా అంతా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇదే పచ్చడిని మీరు రోట్లో దంచుకొని అయినా కూడా చేసుకోవచ్చు అండి. నేనైతే మిక్సీ జార్లోకి వేసుకొని చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి టమోటా వేసుకున్న తర్వాత ఇందులోకి నువ్వుల పొడి కూడా వేసేసుకొని ఒక్కసారిగా మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా అయితే వేసుకోవద్దండి. ఇక్కడ చూపిస్తున్నట్టు పచ్చడి అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఇలా ఉంటేనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఈ పచ్చడిలోకి ఒక ఉల్లిపాయను పెద్దగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక్కసారిగా మిక్సీ పట్టుకోండి. అంతే ఫ్రెండ్స్, టమోటా నువ్వుల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడిలో ఉల్లిపాయలు పచ్చివే వేయడం వల్ల తినేటప్పుడు మంచి క్రంచీగా ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తిన్నారంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే చపాతీ రోటీ దోశలోకైనా సూపర్గా ఉంటుందండి. ఈ పచ్చడి అన్నంలోకి వేసుకొని కలుపుతున్నంతసేపు నాకు నోట్లో నీళ్ళు ఊరుతూనే ఉన్నాయండి. చాలా మంచి ఫ్లేవర్తో బాగా కమ్మగా ఉంటుంది పచ్చడి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి టేస్టీ వంటకాల కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.